జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా నాయకత్వం. జై కాంగ్రెస్. So hi guys, welcome back to channel. We are going to celebrate birthday party Chief Minister of Telangana state. So let's go. మీకు తెలుసు, నేను చెప్పా ఆయన పై అంతస్తులు ఎవరు ఉంటుంటాడో నేను చెప్పా, ఏ నాయకులు ఉంటుండేనో. కింద మాత్రం కష్టపడి ఆనే ఉంటుండే. పొద్దునేట రామన కిందికి దిగుతాడేమో, కిందికి దిగుతాడు, అటు దిగాడు, అటు బిజీ ఉన్నాడు. ఇక్కడే చెప్తుంది, కష్టపడేటోని నేను కాపాడు. నాకు తెలిసి ఎవరు కష్టపడతారు, జోకేటోళ్ళు కూడా తెలిసిన ఎవరు జోకుతున్నారు, ఎవరు మోస్తున్నారు. అట్లా తెలియకపోతే నాకు 47,000 ఓట్లు ఎట్లా వస్తాయి? ఖాళీకి వస్తాయా? ఒక కౌన్సిలర్ లేకుండా, ఒక ఎంపీటీసీ లేకుండా, ఒక జడ్పీటీసీ లేకుండా, ఒక సర్పంచ్ లేకుండా 50,000 ఓట్లు ఎట్లా వస్తాయి? లోక్సభలో 77,000 ఓట్లు ఎట్లా వస్తాయి? మంచి వ్యక్తులు నమ్మకపోతే ఎట్లా వస్తాయి? నేను మీకు ఎక్కడైనా అందుబాటులో ఒక 2 సార్లు అందుబాటులో ఉండి ఉండకపోవచ్చు, మీరు నన్ను ప్రత్యక్షంగా కలవలేకుండకపోవచ్చు, మీరు వచ్చిన టైంలో నేను ఆఫీస్లో ఉండి ఉండకపోవచ్చు. కానీ ఎక్కడ ఏ గూడ రాంపూర్లో ఏ సీనన్న పనిచేస్తుండో నాకు తెలుసు, ఆ కోళ్ళలో ఎవరు పనిచేస్తున్నారో నాకు తెలుసు, ఇందిరమ్మ కాలంలో ఎవరు పనిచేస్తున్నారో నాకు తెలుసు నాకు. ఒక్కడి గుర్తుపెట్టుకోండి. మీరందరూ అనుకుంటారు కావచ్చు, అయ్యో సీనన్నకి ఇల్లు శాలలు కలుపుతున్నారు, సీనన్నకి ఇల్లు పూలు గడ్డెత్తున్నారు, ఇళ్ళని నమ్ముతాడు కావాల్సింది. గట్ల నమ్మితే 30 ఏళ్ళు రాజకీయ అదిలాబాద్ బదులే మనం ఏం చేయగలుగుతానే? నేను ఎప్పుడు అట్లా నమ్మిన ఏ నాయకుడు కూడా ఒక్కసారి గెలుతాడు, 1 టైం, తర్వాత గెలవడం మళ్ళీ మంచి చెడు కష్టము సుఖము నాకు తెలుసు. అందుకే నేను చెప్తుంటా, నా నుంచి కొంచెం ఇబ్బంది పడి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ నా దగ్గరికి వస్తారు. ఎందుకంటే సీనియర్ బయట తిరుగుతుంది, సీనియర్ మంచివాడు, ఈ అమ్మాయిలు అందరూ లగ్గలు పాప పట్టు సీనియర్ మంచివాడు. ఏమన్నాడు, 1 రూపాయి ఖర్చు పెట్టమన్నాడు, మళ్ళీ 1 రూపాయి మీ పనులు చేసుకుంటూనే ఖాళీ టైం. నేను రఫీక్ భాయ్ అంటే ఏం చెప్తా, రఫీక్ భాయ్ నీ పని చేసుకుంటూనే నీకు ఖాళీ టైం ఉన్నప్పుడు నా దగ్గరికి రా, నీ పని అడుగుట్టుకొని నా దగ్గరికి రాకంటావు. నాకు రఫీక్ అడుగు, మీ వ్యాపారాలు చేసుకోండి, మీ వ్యవసాయాలు చేసుకోండి, మీ ఉద్యోగం ఏమైనా చేసుకోండి, మీ నౌకరీ చేసుకోండి, మీకు ఖాళీ టైం ఉన్నప్పుడు నా దగ్గరికి రండి, మీకు ఖాళీ టైం ఉన్నప్పుడు. అంతేగాని ఈ నమ్మకమే, ఈ విశ్వసనీయత, ఈ ట్రస్ట్ వర్త్, ఏ వఫాదార్, ये भरोसा जिंदगी भर चलता. इसलिए मुझे बहुत माइनॉरिटी लोग भी बहुत मुझे क्यों पसंद करते. सीनाना व्यापारियों को रक्षा करेगा, किसी से 1 रुपए नहीं लेगा. कंदी सीनाना हमारे स्ट्रीट वेंडर के कोई भी बिजनेस हो, कोई भी धंधा हो, अपना काम कर ले सकते. सीनाना हमें पूरा रक्षा करेगा, अपना काम कर ले सकते. और सीनाना किसी से 1 रुपए भी नहीं पूछते. अगर कोई किसी को जरूरत है उसे जेब से पैसा देता, मगर किसी से पैसे नहीं लेते. इसलिए ये वफादार, ये भरोसा कांग्रेस पार्टी को और कंदी శ్రీనివాస్ రెడ్డి को एक एसेट, ఒక ఆస్తి. మీ అందరికీ ఒకటే పేరు పెట్టి నేను నమస్కరిస్తున్నా. ఈరోజు సందర్భం కాబట్టి నేను చెప్పిన, నేను ఎప్పుడు కూడా గరీబులతో పేద ప్రజలకు నేను సేవ చేయాలనుకుని నా ఇష్టపూర్వకంగా రాజకీయాలకు వచ్చింది. నా జీవితంలో ఎంత సంపాదించినా, నా భార్య అనుమతితో నేను చెప్పాను మీకు, నేను ఎంత సంపాదించినా సాఫ్ట్వేర్ కంపెనీలు, అమెరికా కంపెనీలు 50% నా పిల్లలకు 50% నేను బతుకుండా అదిలాబాద్ ప్రజలు మీకే ఖర్చు పెట్టి చచ్చిపోతాను. అప్పుడదే మాట చెప్పినా, ఇప్పుడదే మాట చెప్తున్నాను. ఎలక్షన్ అయిన తర్వాత ఎవరైనా ఈ ఆఫీసు, మెయింటెనెన్స్, భోజనాలు, అన్నదానం 5-5.5 కోట్ల రూపాయలు ఖర్చు అడిగి లెక్కలతో పాటు ఉన్నాయి. మన అకౌంటెంట్ ఉన్నాడు, పవన్ అకౌంటెంట్ ఉన్నాడు, లెక్కల రాష్ట్రంలో ఉన్నాడు, మా చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నాడు, ఇక్కడ బుక్స్ రాష్ట్రంలో ఉన్నాడు.
5.5 కోట్లు కాదు, ఆదిలాబాద్ ప్రజల కోసం 550 కోట్లు కూడా ఖర్చు పెడతాడు. మీ సేవ కోసం ఖర్చు పెడతా, మంచి వ్యక్తుల కోసం ఖర్చు పెడతా, కష్టజీవుల కోసం ఖర్చు పెడతా. కష్టాల్లో సుఖాల్లో మేము ఉంటా. నేను మీకున్నా, మీరెవ్వరు కూడా భరోసా ఇస్తున్నా. నేను నిన్ను ఆదుకుంటా. కంది శ్రీనివాస్ రెడ్డిని నమ్ముకుంటే ఎప్పుడు చెడిపోడు. కొంచెం లేట్ అయితే చాలా సమయం కావచ్చు. ఓపిక సబర్ కా ఫల్ మీఠా హోతా హై. ఓపిక వల్ల అనేక లాభాలు ఉంటాయి. ఓపిక పట్టండి. ఎగిరితాం, కొంతమంది ఎగిరితా పడతారు. తొందర ఏం ఎగిరితాం. మీ అందరు కూడా ఎవ్వరు కూడా అదే పడద్దు. నాకు చాలా సంతోషం. ఎంతో మంది అందరినీ ఈరోజు నేను కలుసుకున్నా. ఆదిలాబాద్కి 2-3 ఏళ్ల కాలంలో ఒక 2 పెద్ద పదవులు రాబోతున్నాయి. మీరు ఎవ్వరు ఆధారపడద్దు. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ వచ్చే 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తారు. ఆదిలాబాద్లో మీరు గుర్తుపెట్టుకోండి. ఈ శ్రీనారాయణ కూడా రాజకీయ అనుభవం బాగా వచ్చింది. మీరు ఏం టెన్షన్ పడకండి. వాళ్ళందరినీ పిలిచి సన్మానం చేసి భోజనం పెట్టి పంపిస్తాం. దయచేసి అందరూ కూడా చెప్పాలి. మీ ఊర్లలో ఉన్న వాళ్ళందరినీ 6:30కి రమ్మనాలా, మెసేజ్ పెట్టాలా. అలాగే ఎల్లుండి మీటింగ్ గురించి అప్డేట్స్ మేము చెప్తాం మీకు. ఇంకా దయచేసి వికలాంగులు చేయలేదు చూసుకుని సాయంత్రం 1 నిమిషం నా భార్య మౌనం మాట్లాడాల్సింది కోరుతాం. ముఖ్యమంత్రి రేవంత్ అన్నకి విష్ హ్యాపీ బర్త్డే అన్న. మీరు ఇలాగే ఇంకా ఎన్నో ఇలా బర్త్డే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు అన్న గురించి చెప్తే నాకు ఒకటి ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. మీరందరూ ఇప్పుడు మా ఏదైనా బర్త్డేస్ ఉంటే దగ్గరకు వస్తే మాకు ఎంత సంతోషం అవుతుంది. మేమంటే ఇప్పుడు దగ్గర రోజు కనిపిస్తాము. మొన్న రేవంత్ అన్న వాళ్ళ తమ్ముడి కూతురుది ఎంగేజ్మెంట్ ఉంటుంది, మేము వెళ్ళినాం. అప్పుడు వెళ్ళినప్పుడు స్టేజ్ మీదకి మేము స్టెప్స్ దగ్గరే ఉన్నాం. ఆయన సీను ఇట్లా అని పిలిచి మరి ఒకసారి ఇగో మీ వైఫ్ పిల్లలు తీసుకురాలేదు. అంత మంచిగా ఆయన ఒక్క పలుకు నాకు అంటే మన కార్యకర్త కూడా నాకు దగ్గరకు వస్తే అప్పుడు నాకు ఆ ఫీలింగ్ తెలిసింది. నాకు ఓకే మనల్ని గుర్తుపెట్టుకున్నాడు అన్న, ఇంత మంచిగా మాట్లాడిస్తున్నా. ఆయన చాలాసార్లు కలిసింది. నేను ఫస్ట్ టైం లైవ్లో, ఆయన సెకండ్ టైం మేబీ కలిసినప్పుడు ఆ సంతోషం ఇంకా నా లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోను కావచ్చు అన్న. అప్పుడు నేను అన్న దగ్గర నుంచి ఒకటి నేర్చుకున్నా. ఆయన ముఖ్యమంత్రి, ఆయన మమ్మల్ని గుర్తుపెట్టుకున్నా పెట్టుకోకపోయినా అది పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే గుర్తు పెట్టుకున్నారు, ప్రతి ఒక్కరిని ఆయన గుర్తుంచుకుంటారు. అట్లాగే మేము కూడా తప్పకుండా, నేను ఆ రోజు అనుకున్నా అన్న మారడు, కాకపోతే నా కళ్ళు కూడా ఎప్పుడు నెత్తికెక్కకుండా నేను కూడా అన్నలాగానే డౌన్స్ పెట్టి తప్పకుండా ఉండాలి. మీ అందరి మధ్య ఉంటాము. తప్పకుండా ఎంత ఎదిగినా కానీ ఒదిగినట్టే ఉంటాము. మేము ఒకవేళ ఒదిగినట్టు లేకుండా మీకు చెప్పే అధికారం ఉన్నది మీ బిడ్డని. కాబట్టి తప్పకుండా మీ అందరూ మాతోనే ఇట్లాగే కలిసి ఉండాలి. మీ అందరి ఆశీర్వాదాలు తప్పకుండా మా కుటుంబంపై ఉండాలి. మాకు సంవత్సరానికి 5 కోట్లు ఖర్చు అవ్వడం అనేది ఇప్పుడు ఆయన చేసే కష్టం మీద అయితే మాకు కష్టం అనిపించేది. మీరందరూ రోజు ఒక పూట భోజనం చేసిపోతే అది మా పిల్లలకి వాళ్ళకి ఆ దీవెనలో ఆశీర్వాదం ఉంటే చాలు. రేపు ఎవరికైనా కానీ ఆశీర్వాదం మనస్ఫూర్తిగా రాదు. అది మీ అందరూ మన ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మాత్రం ఎంత మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇస్తున్నారంటే మేము ఇంకా పెట్టగలుగుతున్నాము. ఇంకా 100 ఏళ్ళైనా మేము బతుకున్న రోజులు మీకు ఇట్లాగే ఎవరైనా కానీ మా దగ్గరకు వచ్చిందంటే ఒక పూట అన్నం పెట్టగలిగేంత శక్తి మాత్రం మాకు ఉంచేలాగా మీరు దిగచ్చింది. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. సాయంత్రం మాత్రం మీ అందరికీ నేను చాలా అదృష్టవంతులు. చాలా మంది రాజకీయాలకు పోతాంటే ఇంట్లో మాకు టైం దొరకదు, మాకు సినిమాకి పోతానికి టైం దొరుకుతుంది, పిల్లలకు టైం దొరకదు, ఏడికి టైం దొరకదు అని అంటారు. పాపం నన్ను ఎప్పుడు కూడా, నా భార్య ఎప్పుడు కూడా అర్థాలే, ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేయాలా, ప్రజలకు సేవ చేయాలా, నలుగురికి సేవ చేస్తే కనుక మన పిల్లలకు కూడా పుణ్యం అవుతుంది అనే ఎప్పుడు కూడా అనేటువంటి వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తి భార్య నాకు రావడం నాకు జీవితంగా దేవుడు. ఈరోజు సాయంత్రం 6:30 గంటలకి అందరు కూడా ఎంప్లాయీస్కి సన్మానం ఉంటుంది. ఇప్పుడు మాతోని ఎవరైనా బైక్ వేసుకొని రావచ్చు. జైనత్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం ఈరోజు ముఖ్యమంత్రి బర్త్డే రోజు ఇస్తున్నారు. భోజనం చేసే వాళ్ళు కూడా దయచేసి భోజనానికి వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా నాయకత్వం. జై కాంగ్రెస్. Thank you.
బాబు ఇక్కడ చిన్న మైక్ ఉందా? చిన్న ఉన్నాయి సార్, ఉన్నాయి. ఇచ్చేటోళ్ళు కూర్చోండి. వినోసండి ఇంకోటి बारह तारीख को ना 10 परसों अभी भाई వాయిస్ వచ్చాడు వాయిస్ వస్తుందా? కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ముఖ్య గమనిక మాకు మనం ఏమంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పుట్టినరోజు సందర్భంగా మనం అందరం కూడా కలిసి సీనన్న గారి ఆదేశానుసారంగా ఈరోజు ఇక్కడ సమావేశం చేద్దాం. పుట్టినరోజు సంబరాలు మరి ఇక్కడ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి కాబట్టి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎవరెవరు రక్తదానం చేస్తున్నారు రక్తదాన శిబిరం దగ్గరికి కావాల్సిందిగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పుట్టినరోజు సందర్భంగా మన ప్రతి శ్రీనివాసరెడ్డి గారు ఇంటర్ ఘనంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు కాబట్టి రక్తదాన శిబిరం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ నాయకులు ఎవరైనా రక్తదానం చేసేవాళ్ళు రక్తదాన శిబిరం దగ్గరకు వచ్చి వారి పేర్లు నమోదు చేసుకుని రక్తదానం చేయవలసిందిగా మనం చేస్తున్నాము. శిబిరం ఉన్నట్లయితే కూర్చున్నాము. ఎందుకంటే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్నది. అక్కడ మన అధినాయకులు ప్రతి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథి హాజరవుతారు కాబట్టి జైగట్ మార్కెట్ కమిటీ కొత్తగా నియామకమైన మార్కెట్ కమిటీ డైరెక్టర్లందరూ కూడా వ్యక్తిగత దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాము. కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు పనిచేయడం ఏమనగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పుట్టినరోజు సందర్భంగా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కంది శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు రక్తదాన శిబిరం దగ్గరికి వచ్చి వారు పేర్లు నమోదు చేసి రక్తదానం చేయవలసిందిగా మనవి చేస్తున్నాము. తీసుకో
బాబాయ్ దోవాల చెప్పాలి. కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ముఖ్య